15 crore rupees was paid. 15 crore rupees was paid to Mr. on behalf of Mr. Kejriwal to TRS office in Hyderabad in 2020 by me. సుఖేష్ చంద్రశేఖర్ ఇప్పుడు దేశంలో బాగా వినిపిస్తున్న పేరు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్నాడు. వయసు అంతా కలిపితే 34 ఏళ్లు. కానీ మహా మాఫియా డాన్లనే మించిపోయాడు. ఎంత పెద్దవారినైనా తెలివిగా బుట్టలో వేయగలడు. రాజకీయ నాయకులు, కార్పొరేట్లు ఎవరైనా సరే సుఖేష్ ఇచ్చే బిల్డప్ ముందు తగ్గి ఉండాల్సిందే. చిన్న వయసులోనే మోసాలను బాగా వంట పట్టించుకుని 25 ఏళ్లు వచ్చేసరికి అందులో ఆరితేరాడు. ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న సుఖేష్ అక్కడి నుంచే వ్యవహారాలను నడుపుతున్నాడు. దేశంలోనే నెంబర్ 1 బ్యాడ్ బాయ్. 17 ఏళ్ల నుంచే మోసాలను జీవితంగా మార్చుకున్న కేడీ నెంబర్ 1. బాలీవుడ్ సెక్స్ బంబులపైనే అతని కళ్ళుంటాయి. కన్ను పడిన గ్లామర్ డాల్ ఖచ్చితంగా అతని చేతికి చిక్కాల్సిందే. అందుకోసం ఎంతైనా ఖర్చు చేస్తాడు. డబ్బుతో, ఖరీదైన బహుమతులతో ముంచెత్తుతాడు. ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్గా ఉన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తలదూర్చాడు. బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలపై ఆరోపణలు చేశాడు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తరపున 2020లోనే హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఆఫీసులో 75 కోట్ల రూపాయలు ఇచ్చినట్లుగా బాంబు పేల్చాడు. కేవలం 17 ఏళ్ల వయసులో నేర జీవితాన్ని మొదలుపెట్టి పారిశ్రామికవేత్తలను, సినీ తారాలను మోసం చేసి బెదిరించి మభ్యపెట్టి కోట్లాది రూపాయలు సాధించిన మోసగాడు. జైల్లో కూడా సుఖేష్ చాలా సుఖంగా ఉన్నాడు. రాజభోగాన్ని అనుభవిస్తున్నాడు. జైలు నుంచి కూడా నేరాలకు పాల్పడినట్లు తెలుస్తున్నా అతన్ని ఎవ్వరూ ఏం చేయలేకపోతున్నారు. తీహార్ జైల్లో తనకు నచ్చినట్లుగా ఉండేందుకు నెలకు ₹1 కోటి ఇచ్చాడని గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. సుఖేష్ చంద్రశేఖర్ అలియాస్ బాలాజీ 1989లో కర్ణాటక రాజధాని బెంగళూరులో మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. బెంగళూరులోనే చదువుకున్నాడు. మధురై యూనివర్సిటీ నుంచి డిగ్రీని పూర్తి చేశాడు. కాలేజీ టైంలోనే విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. ఖరీదైన లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ కార్లపై మోజును పెంచుకున్నాడు. ఆ డబ్బు సంపాదించేందుకు అడ్డదారులు ఎంచుకున్నాడు. మోసాలే వృత్తిగా మార్చుకున్నాడు. 17 ఏళ్ల వయసులో తమ కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తికి ₹1.5 కోటి వరకు టోపీ పెట్టాడు. బెంగళూరులో ఎంతో మందిని మోసం చేసిన తర్వాత చెన్నై చేరుకున్నాడు. చెన్నైతో పాటుగా ఇతర నగరాల్లోనూ ప్రజలను టార్గెట్ చేశాడు. అతను ముఖ్యంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల నుంచి బాలీవుడ్ ప్రముఖుల వరకు మోసం చేశాడు. 2010లో సుఖేష్కి మోడల్, నటి లీనా మారియాపాల్తో పరిచయమైంది. కేరళకు చెందిన లీనా మద్రాస్ కేఫ్ అనే సినిమాలో పనిచేసింది. వారి మధ్య ఉన్న స్నేహం సహజీవనంగా మారింది. అలా బాలీవుడ్లోకి అడుగుపెట్టిన సుఖేష్కు జనాన్ని మోసం చేయడంలో లీనా మద్దతు ఇచ్చింది. 2015లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ముంబైకి షిఫ్ట్ అయ్యారు. పెళ్లి తర్వాత కూడా చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్తో సుఖేష్ అఫైర్స్ నడిపాడు. ముంబైలో 450 మందిని మోసం చేసి దాదాపు ₹20 కోట్ల కాజేశాడు. మొగుడు పెళ్లాలపై సిబిఐ కేసు నమోదు చేసింది. తర్వాత కేంద్ర ప్రభుత్వ అధికారి అవతారమెత్తాడు సుఖేష్ చంద్రశేఖర్. న్యాయ, హోం మంత్రిత్వ శాఖకు చెందిన అధికారిగా నటిస్తూ మోసాలు మొదలుపెట్టాడు. తన మోసాలకు బాలీవుడ్ నటీమణులను పావులుగా వాడుకున్నాడు. 2017లో తమిళనాడుకు చెందిన అమ్మమక్కల్ మున్నేట్ర కళంగ నాయకుడు టీటీవీ దినకరన్ ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్లో సుఖేష్పై చీటింగ్ కేసు పెట్టారు. జయలలిత మరణం తర్వాత ఏఐఏడీఎంకే పార్టీ 2 వర్గాలుగా విడిపోయింది. ఓ వర్గానికి శశికళ నాయకత్వాన్ని వహించారు. మరో వర్గంలో పన్నీర్ సెల్వం, పళనిస్వామి ఉన్నారు. అయితే ఏఐఏడీఎంకే రెండాకుల గుర్తు శశికళ వర్గానికే దక్కేలా చాలా ప్రయత్నాలు చేశారు దినకరన్. రెండాకుల గుర్తు తనకే ఉండాలని దినకరన్ కోరుకున్నారు. ఇందుకోసం సుఖేష్ను అప్రోచ్ అయ్యారు. రెండాకుల గుర్తు శశికళ వర్గానికే దక్కేలా చేస్తానని నమ్మించాడు సుఖేష్. దినకరన్ దగ్గర 50 కోట్లు తీసుకున్నాడు. కానీ పని కాకపోవడంతో సుఖేష్పై కంప్లైంట్ చేశారు దినకరన్. కేసు నమోదు చేసిన పోలీసులు 2017 ఏప్రిల్లో సుఖేష్ను అరెస్ట్ చేశారు. తీహార్ జైలుకి వెళ్లిన సుఖేష్ జైలు అధికారులు, ఖైదీలతో కలిసి జైలు నుంచే నెట్వర్క్ను రన్ చేశాడు. తీహార్ జైల్లో ఉన్న సమయంలో రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు శివిందర్ సింగ్, మల్విందర్ సింగ్లను జైలు నుంచి బయటకు తీసుకువస్తానని చెప్పి వారి భార్యల నుంచి 200 కోట్లకు పైగా తీసుకుని మోసం చేశాడు. ఆ తర్వాత సుఖేష్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అతని భార్య లీనా కూడా నిందితురాలే. చెన్నైకి చెందిన ఓ కంపెనీ ద్వారా డబ్బు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. సుఖేష్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో జాక్వెలిన్ ఫెర్నాండెస్, నోరా ఫతేహా, నిక్కీ తంబోలి, సూఫియా సింగ్, అరుషా పాటిల్, చాహత్ ఖన్నాతో సహా పలువురు సెలబ్రిటీల పేర్లు బయటపడ్డాయి. మంది బాలీవుడ్ హీరోయిన్లను బాగా వాడుకున్నాడు. హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెస్తో ఇతని రాసలీలలు రచ్చకెక్కాయి. ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి.
ఈ జాదుగాడితో జాక్వెలిన్ ఎలా లాక్ అయిందో ఏమో. ఈడీ రిపోర్టు ప్రకారం సుకేష్ జాక్వెలిన్ మధ్య సంబంధం జనవరి 2021లో ప్రారంభమైంది. తీహార్ జైల్లో ఉన్నప్పుడు కూడా జాక్వెలిన్తో మాట్లాడేవాడు సుకేష్. ఈ బ్యూటీకి కోట్ల విలువైన బహుమతులను ఇచ్చాడు. వాటిలో 52 లక్షల విలువైన అరేబియా గుర్రం, 9 లక్షల విలువైన 3 పర్షియన్ పిల్లలు, డైమండ్ సెట్లు వంటి ఖరీదైన బహుమతులున్నాయి. జాక్వెలిన్కు శ్రీలంకలో 40 లక్షలు విలువ చేసే ఇంటిని, బహ్రెయిన్లోనూ ఒక ఇంటిని బహుమతిగా ఇచ్చినట్లుగా ఈడీ గుర్తించింది. అలాగే ముంబైలోని జూహులో ఒక ఫ్లాట్, 40 లక్షల ఎస్యూవీ, 1.43 కోట్ల విలువ చేసే BMW, 1.8 కోట్ల ఖరీదు చేసే పోర్ష్ అండ్ మసెరటి కార్లు కానుకగా ఇచ్చినట్లుగా దర్యాప్తులో తేలింది. సుకేష్ చంద్రశేఖర్ జైల్లో ఉన్నప్పటికీ జాక్వెలిన్ ఫెర్నాండెస్, నోరా ఫతేహితో పాటు అనేక మంది బాలీవుడ్ హీరోయిన్స్ వచ్చి కలిశారట. ఈ హీరోయిన్లు మాత్రమే కాకుండా మోడల్స్ కూడా వచ్చేవారు. ఇవన్నీ జరగడానికి జైలు సిబ్బందికి భారీ స్థాయిలో పార్టీలు ఇచ్చేవాడని పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. తారలను రప్పించడానికి కోసం చార్టర్డ్ ఫ్లైట్లను కూడా బుక్ చేశాడు. జాక్వెలిన్తో పాటు ఐటమ్ గర్ల్ నోరా ఫతేహికి కూడా సుకేష్ చాలా ఖరీదైన బహుమతులు పంపాడు. ఈ కారణంగా నోరాను కూడా ఈడీ ప్రశ్నించింది. నోరాకు సుకేష్ ₹1 కోటి విలువైన BMW కార్, ఐఫోన్ను బహుమతిగా ఇచ్చాడని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. సుకేష్కు బ్యాక్గ్రౌండ్ ఏం లేకున్నా బతక నేర్చినాడు. మాటలతో మంత్రమేసి బాలీవుడ్ ముద్దుగమ్మలను బంతాటాడుకున్నాడు. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు చెన్నైలో ఉన్న సుకేష్ బంగ్లా, నగదు సహా డజన్కు పైగా లగ్జరీ కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత చంద్రశేఖర్ ఓ తెలివైన మోసగాడని ఈడీ స్పష్టం చేసింది. జైల్లో లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్న సుకేష్ లిస్టు జాక్వెలిన్, నోరాలే కాదు, శ్రద్ధా కపూర్, శిల్పా శెట్టి, నిక్కీ తంబోలి, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, భూమి ఫెడ్నేకర్, సోఫియా సింగ్, అరుషా పాటిల్, చాహత్ ఖన్నా లాంటి హీరోయిన్లు, టాప్ మోడల్స్ కూడా ఉన్నారు. ఈడీ నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందోనని చాలామంది టెన్షన్లో అయితే ఉన్నారు. సుకేష్ మాత్రం తిహార్ జైల్లో తిరిగ్గా ఇంకా ఏం చేయాలా, ఎవరిని ముంచేయాలా, డబ్బులు ఎలా సంపాదించాలా అనేవి ప్లాన్ చేస్తున్నాడు. ఏది ఏమైనా ఒక మాట నిజం, వీడు మామూలుడైతే కాదు, ఈ శతాబ్దపు మాయా మశ్చంద్ర.